అందరికీ నమస్కారం. నేను మీ పోలూరి మారుతి కిరణ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా భారతీయులందరికీ కూడాను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. అద్భుతమైన ప్రయాణం చేశాం. ఇక్కడ స్వేచ్ఛ, స్వాతంత్రము ఈ 2 పదాలేనండి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ లేకపోతే ఏమవుతుంది? స్వేచ్ఛ లేకపోతే మనం బానిసత్వంలో మగ్గినట్టు అవుతుందండి. కాబట్టి బ్రిటిషు దాస్యం నుంచి, అంటే బానిసత్వం నుంచి మనం విముక్తి పొందాం. కాబట్టి ఆ రోజు జరిగింది ఫ్రీడమ్ ఫైట్ అండి. స్వేచ్ఛ కోసం పోరాటం చేశాం. దాదాపు 150 సంవత్సరాల పైచిలకు మన పోరాటం సాగింది. దాని తర్వాత ఆగస్ట్ 15, 1947 మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే స్వతంత్రము అంటే స్వేచ్ఛ తర్వాత కలిగేదే స్వతంత్రం అండి. అంటే స్వతంత్రంగా ఆలోచిస్తాము, స్వతంత్రంగా మనం చేయాలనుకున్న పని చేస్తామండి. అది అక్కడ. To be freed from slavery is freedom, and to be able to think and act independently is called independence. అంతేనండి. సో భారతదేశానికి ఫ్రీడమ్ ఫైట్ ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది. సొంతగా ఆలోచించగలిగాము, సొంతగా పనులు చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. మరి ఆ పనులు ఎలా పడితే అలా చేస్తే ఎలాగండి? దానికి ఒక పద్ధతి, ఒక వరస ఉండాలి కదా. అందుకని మనం ఏం చేసామంటే ఒక రూల్ బుక్ అని ఒకటి పెట్టుకున్నామండి. దాన్ని రాయటానికి డాక్టర్ అంబేద్కర్ గారి సారథ్యంలో కొంతమంది మేధావులు కలిసి తయారు చేయడం జరిగింది. దాన్ని మనం కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం. మరి కాన్స్టిట్యూషన్ అయితే తయారైంది, పుస్తకం తయారైంది, దాంట్లో డూస్ డోంట్స్ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏ రోజు నుంచి అమలుపరచాలి అన్న ఆలోచన వచ్చిందండి. దానికి జనవరి 26, 1950గా నిర్ణయించారు. అంటే అక్కడి నుంచి మన దేశం రిపబ్లిక్ అయింది. అంటే మళ్ళీ ఇది భారతదేశం అని ప్రకటించబడింది. ప్రకటించబడగానే వెంటనే రూల్స్, రెగ్యులేషన్స్ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చేస్తాయండి. ఎప్పుడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో మనం బాధ్యతగా ఆలోచిస్తాము, బాధ్యతగా పనిచేస్తాం. అదే ప్రస్తుతం జరుగుతున్నదండి. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. స్వేచ్ఛ, స్వాతంత్రాలు దేశానికే పరిమితమా, వ్యక్తికి పరిమితం కావా, అట్లాగే కుటుంబానికి పరిమితం కాదా ఆలోచించాలి. కుటుంబ శాంతి సమాజ శాంతి అండి. అదే దేశ శాంతి, అలాగే ప్రపంచ శాంతి. కుటుంబంలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఎంతవరకు ఉన్నాయని మనం ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే జవాబు మటుకు ఎవరికి వారు చెప్పుకోవాలండి. కుటుంబంలో వ్యక్తులకి స్వేచ్ఛ ఉందా? ఒకవేళ కనుక స్వేచ్ఛ ఉందనుకోండి, ఆ కుటుంబంలో శాంతి ఉంటుంది. ఎందుకంటే అందరూ స్వతంత్రంగా మెలగగలుగుతారు. స్వతంత్రంగా మెలగగలగటం అంటే ఇష్టం వచ్చినట్టు మెలగటం కాదండి. అంటే స్వతంత్రం వేరు, విశృంఖలత్వం వేరు. విశృంఖలత్వం అంటే ఇంకా అడ్డు ఆపు లేకుండా ఉండటం అనమాట. అందుకనే తల్లిదండ్రులు చూడండి, ఎప్పుడు కూడా పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి కొంత స్వేచ్ఛనివ్వాలి, అంటే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ కలిగి ఇచ్చినట్లయితే స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఈ పని నువ్వు చెయ్యాలి అని చెప్పామనుకోండి, వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి. అంతేగాని మాటికి మనం అడ్డుపడుతూ వాళ్ళ యొక్క స్వేచ్ఛకి మనం అడ్డు రాకూడదు.
అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చిన రోజు ఒక విచిత్రమైన విషయం జరిగిందండి. నెహ్రూ గారేమో అట్ ది స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ అవర్ వైల్ ది హోల్ వరల్డ్ స్లీప్స్ ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ క్షణంలో అక్కడ గాంధీ లేరండి. అప్పటికి గాంధీ వయసు 78 సంవత్సరాలు. ఆయన ఎక్కడున్నాడు అంటే నౌఖాలి అనే గ్రామం ఉందండి బెంగాల్లో. అది ఈస్ట్ బెంగాల్లో ఉంది. ఇప్పుడు అది బంగ్లాదేశ్ అయింది. అక్కడ స్వతంత్రం రాగానే హిందూ ముస్లిమ్స్ మధ్య అల్లర్లు చెలరేగాయండి, హింసాకాండ చెలరేగింది. ఈ విషయం తెలుసుకోగానే ఆగస్టు 13నే మహాత్మా గాంధీ అక్కడికి వెళ్ళి కూర్చున్నాడండి. అంటే మియా భాగన్ అనే ఒక స్లమ్ ఏరియా, ఆ స్లమ్ ఏరియాకి దగ్గరలోనే అక్కడ ఆయనకి బస ఏర్పాటు చేశారండి. హైద్రీ మంజిల్ అని చెప్పేసి ఒక బిల్డింగ్లో ఆయనకు బస ఏర్పాటు చేశాడు. అందరితో మాట్లాడటం, అందరినీ ఒప్పించే ప్రయత్నం చేయటం. దేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి మీరు ఇలాగ తగులాడుకుంటే బాగుండదని చెప్పేసి అక్కడ ఉన్నాడండి. ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి నెహ్రూ గారు ఎర్రకోట మీద జెండా ఎగిరేసినప్పుడు అక్కడ హింసలో గాయపడిన వాళ్ళందరికీ కూడాను సేవలు చేస్తూ పాదచారి అయి నౌఖాలి అనే గ్రామంలో ఈస్ట్ బెంగాల్లో గాంధీ గారు తిరుగుతున్నారండి. అప్పుడు ఎవరో గాంధీ గారిని అడిగారట, అదేంటండి స్వాతంత్రం వచ్చి దేశం సంబరాలు జరుపుకుంటూ ఉంటే మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి. దేశం సంబరాలు జరుపుకోవాలి, కానీ ఆ క్షణంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను కూడాను ఆదుకోవాలి. సంతోషపడే సమయమే, కానీ ఒక విధంగా ఆలోచిస్తే దుఃఖించే సమయం కూడాను అని చెప్పేసి గాంధీ గారు చెప్పడం జరిగిందండి. అందుకనే మీరు చూడండి 1947 ఆగస్ట్ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక న్యూస్ ఇచ్చింది. ఏంటంటే ఇండియా ఇండిపెండెంట్, రూల్ ఎండ్స్, మౌంట్ బాటన్స్ అపాయింట్మెంట్ యాజ్ గవర్నర్ జనరల్ అని చెప్పేసి ఇచ్చిందండి. అంటే ఆయన గవర్నర్ జనరల్గా అపాయింట్ అయ్యాడు. ఆయన ఊహించలేదు ఇంత కల్లోలం జరుగుతుందని చెప్పేసి. కొద్ది రోజుల తర్వాత అన్నాడు, పంజాబ్లో జరిగిన హింసాకాండకి మేము 55,000 మంది సోల్జర్స్ని అక్కడ పెట్టవలసి వచ్చింది, కానీ ఈస్ట్ బెంగాల్లో కూడాను హింస చెలరేగింది, కానీ మేము అక్కడ ఎవరిని పెట్టలేదు. ఒకే వ్యక్తి అక్కడ పరిస్థితిని కంట్రోల్లోకి పట్టుకొచ్చాడు. ఆయన ఎవరో కాదు, మహాత్మా గాంధీ అని చెప్పేసి ఆ రోజు మహాత్మా గాంధీ గారికి కితాబ్ ఇవ్వటం జరిగిందండి. అలాగే మన దేశానికి ఎంతోమంది స్వాతంత్రం రావడానికి కష్టపడ్డారు. మన ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారండి. స్వాతంత్రోద్యమంలో పాల్గొని పోలీసుల తుపాకులకి కూడాను భయపడకుండా చొక్కా గుండీలు తీసి రొమ్ము చూపెట్టి కాల్చమని అన్నారండి. ఆయన వెనక అద్భుతమైన సైన్యం ఉంది, కానీ పోలీసులు ఏం చేయలేకపోయారండి. ఆ క్షణంలో ఆ పోలీస్ ఆఫీసర్ గుండెలో కాల్చేద్దాం ఏమైందని అనుకున్నాడు అనుకోండి. ప్రకాశం పంతులు గారు ఉండేవాళ్ళు కాదు కదా. కాబట్టి
అలా ప్రాణాలకు కూడాను తెగించి చాలామంది పోరాడారండి. మనకి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అలాగే మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారి దేశభక్తి కూడాను చాలా గొప్ప దేశభక్తి అండి. 1960 జనవరి 25 అంటే తెల్లవారితే జనవరి 26 రిపబ్లిక్ డేకి రాష్ట్రపతిగా వారు వెళ్ళి మాట్లాడవలసిన అవసరం ఉంది. అందుకని చూడండి, ఇండిపెండెన్స్ డేనేమో ప్రధానమంత్రి మాట్లాడతాడు, జనవరి 26 రాష్ట్రపతి మాట్లాడతాడు. యథావిధిగానే 5:30కి లేచాడు. భగవతీ దేవి ప్రసాద్ అని వారి అక్కయ్య గారు వారితో పాటు ఉన్నారంతే. వారికి తల్లిదండ్రి అప్పుడు లేరు, అక్కయ్య గారితో పాటు ఉన్నారు. కానీ ఆమె 4:30కి లేచేస్తుంది. 4:30కి లేచి స్నానం అది చేసి దీపం వెలిగించి అగరబత్తి వెలిగిస్తుంది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు లేచే టైంకి ఒక విధమైన పూజా వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. కానీ ఆ రోజు రాత్రి అంటే జనవరి 25, 1960 రోజు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది, అగరబత్తి వాసన లేదు. అక్కయ్య గారు పడుకున్న తలుపు అలాగే మూసింది. ఆయన నిశ్శబ్దంగా వెళ్ళి తలుపు తెరిచి అక్కయ్య గారిని లేపే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయనకి అర్థమైంది అక్కయ్య గారు చనిపోయారని చెప్పేసి. ఒక్క నిమిషం మౌనం పాటించాడు, కాళ్ళకి నమస్కారం పెట్టాడు, తలుపులు వేసేసాడు, స్నానం చేశాడు, భగవంతుడు ప్రార్థించాడు, దేశం గురించి ఏం మాట్లాడేయాలన్న స్క్రిప్ట్ని ఒకసారి చూసుకున్నాడు. ఈలోగా ఆయన పర్సనల్ సెక్రటరీ మిగతా వాళ్ళందరూ వచ్చారు, వెహికల్ కూడా వచ్చింది, ఎక్కాడు, రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాడు, అనర్గళంగా గంట సేపు ఉపన్యాసం ఇచ్చాడు. దిగిన తర్వాత పర్సనల్ సెక్రటరీని పిలిచాడు. అర్ధరాత్రి ఎప్పుడో మా అక్కయ్య గారు చనిపోయారయ్యా, ఆమెకు అంత్యక్రియలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. అందరూ ఆశ్చర్యపోయారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గుండె నిబ్బరాన్ని మళ్ళీ ఒక్కసారి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిలో దేశం చూసిందండి. అటువంటి మహానుభావులు ఉన్న దేశం అంటే మనది. కాబట్టి ఈ 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడాను నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. చెప్పాను కదా, కుటుంబ శాంతి దేశ శాంతి, అలాగే ప్రపంచ శాంతి అని. కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఆరోగ్యకరమైన స్వేచ్ఛ ఉండాలి, ఆరోగ్యకరమైన స్వాతంత్రం ఉండాలండి. ఎప్పుడైతే వాళ్ళకి స్వేచ్ఛ ఉందో వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు, బాధ్యతగా ఆలోచించగలుగుతారు. కుటుంబాలు ఎప్పుడైతే బాధ్యతగా ఉన్నాయో దేశం కూడాను బాధ్యతగా ఆలోచిస్తుందండి. దేశంలో చాలామంది రకరకాల వ్యక్తులు స్వార్థానికి పోయి నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు, మనందరికీ తెలుసు. కాబట్టి అటువంటి స్వార్థపూరిత ఆలోచనలు చేస్తున్న వారిని ఒక కంట కనిపెట్టి ఓటు ద్వారా మనం మన భారతదేశాన్ని పటిష్టంగా చేసుకోవాలండి. 75 సంవత్సరాలు నడిచిన సందర్భంగా ఎవడికి వాడు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మీ వయసుని లెక్కగట్టి అందులో 18 ఏళ్ళు తీసేసి మిగతా ఎంత వయసు ఉంటుందో అన్నిసార్లు మీరు ఓటు వేశారా లేదా? ఓటు వేయకపోవటం వల్ల ఎవరికి నష్టం? దేశానికి నష్టం అని మీరు అనొచ్చు, దేశంలో మీరు భాగమే కదా. కాబట్టి మీకు మీరు నష్టం చేసుకోకుండా తప్పకుండా ఓటు వేయండి. చుట్టూ జరుగుతున్న పరిస్థితులని, వ్యక్తులని గమనించండి. ఇదేనండి దేశానికి సేవ చేయటం అంటే, ఎంతకంటే ఏమీ కాదండి. కాబట్టి ఆలోచించండి.
భార్యగా ఆలోచించండి, భర్తగా ఆలోచించండి, యువకుడుగా ఆలోచించండి, తాతగా ఆలోచించండి. వీటన్నిటికంటే అతీతంగా దేశ పౌరుడిగా ఆలోచించండి. ఆలోచించగలిగితే మన జీవితంలో అద్భుతం జరుగుతుందండి. విన్నందుకు థ్యాంక్స్. అందరికీ నమస్కారం.